నమస్తే. వెల్కమ్ టు వ్యూ పాయింట్. సుమారు 4200 మంది మహిళలు ఉగ్రవాద శిక్షణ తీసుకుంటున్నారు. బురకాలు వేసుకొని పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రర్ క్యాంప్స్‌లో ట్రైనింగ్ తీసుకొని భారత్‌లోకి చొరబడడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది ఈ మధ్య మీడియాలో వస్తున్నటువంటి సమాచారం. దీనికి బలాన్ని చేకూరుస్తూ, ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ రీసెంట్‌గా పూంచ్ సెక్టార్ దగ్గర షహనాజ్ అఖ్తర్ అనేటువంటి పీఓజేకే ప్రాంతానికి చెందినటువంటి ఒక మహిళ, 26 సంవత్సరాల మహిళను మన సైన్యం పట్టుకుంది రీసెంట్గానే. ఆమె బోర్డర్ క్రాస్ చేసి భారత్లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేసింది. మన సైన్యానికి అనుమానం వచ్చి ఆమె బురకా తీసి చూస్తే ఆమెను వివరాలన్నీ అడిగేసరికి ఆమె కంగారు పడుతూ పొంతలనైన సమాధానాలు చెబుతూ మొత్తానికైతే ఆమె దొరికిపోయింది. ఆర్మీ క్యాంపుకు తీసుకొచ్చి వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారణ చేసేసరికి తెలిసినది ఏంటంటే ఆమెకు జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి, రిపోర్ట్స్ వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట మీకు గుర్తుండే ఉంటుంది, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మాట్లాడినటువంటి ఒక ఆడియో క్లిప్ విడుదలైంది. 20 నిమిషాల ఆడియో క్లిప్ అది. ఆ ఆడియో క్లిప్లో అతను మహిళలను మోటివేట్ చేస్తూ, బ్రెయిన్ వాష్ చేస్తూ, మనం కాఫీర్లను అంతమొందించాలి, మన శత్రువుల్ని అంతమొందించాలి, ఇంతకాలం కేవలం మగవాళ్ళు యువకులు మాత్రమే త్యాగాలు చేశారు, జిహాద్ చేశారు, ఇక మీ వంతు వచ్చింది ఇప్పుడు అంటూ మహిళల్ని యువతులను టార్గెట్ చేస్తూ మసూద్ అజర్ ప్రసంగించినటువంటి ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది. సో అప్పుడు బయటపడినటువంటి వార్త ఏంటంటే, అప్పుడు నేను కూడా ఒక వీడియో చేశాను దాని మీద. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా కేవలం మగవారిని మాత్రమే ఉగ్రవాద రొంపులోకి దింపి ఉగ్రవాద చర్యలకు పేలుడు ఘటనలకు పాల్పడినటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు, జైషే మొహమ్మద్ కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, చాలా సంస్థలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలకి లోటేమీ లేదు, కొరత అసలే లేదు. సో పర్టికులర్గా మనం ఇప్పుడు జైషే మొహమ్మద్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జైషే మొహమ్మద్ తన పంత మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది. అది ఎలాగో జరుగుతోంది. యువకుల్ని టార్గెట్ చేస్తూ, యువకుల్ని బ్రెయిన్ వాష్ చేసి, రాడికలైజ్ చేసి, భారత్లోకి బోర్డర్ దాటించి, ఇక్కడ వివిధ రాష్ట్రాల్లోకి వారిని పంపించి, వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చి భారత్ పైకి ఉసిగొల్పి చాలా దాడులు జరిగాయి. నిజానికి చాలా వాటిని అడ్డుకుంది మన ఇంటెలిజెన్స్ కానివ్వండి, మన నిఘా సంస్థలు కానివ్వండి, మన పోలీసులు కానివ్వండి, చాలా వరకు అడ్డుకున్నారు. బట్ కొన్ని దురదృష్టవశాత్తు ఒక్కోసారి జరిగింది, చాలా సంఘటనలు జరిగాయి. మన ఢిల్లీలో మనం సంఘటన చూసాం కదా, రెడ్ ఫోర్ట్ దగ్గర. సో చాలా సంఘటన, హైదరాబాద్లో చాలా సంఘటనలు జరిగే గతంలో. సో ఇప్పుడు విషయం ఏంటంటే, మహిళా ఉగ్రవాదులను మసూద్ అజర్ తయారు చేస్తున్నాడు. సుమారుగా 4200 మంది మహిళా ఉగ్రవాదుల్ని బురకాలు వేసి మన భారత్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బహుశా టెస్ట్ కట్లో భాగంగా రీసెంట్గా ఈ షహనాజ్ అఖ్తర్ని బోర్డర్ దాటించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే లక్కీగా మన సైన్యం, మన ఇండియన్ ఆర్మీ ఆమెను పట్టుకున్నారు. తీరా విచారించిన తర్వాత మీడియాలో వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటంటే, ఆమె జైషే మొహమ్మద్ మహిళా విభాగానికి, అంటే దాన్ని ఏమంటారంటే జమాతుల్ ముమినాత్ అంటారు. మహిళా విభాగాన్ని జమాతుల్ ముమినాత్ అంటారు. ఈ జమాతుల్ ముమినాత్కు చెందినటువంటి ఈమె ఒక కమాండరు. ఈమెని సూసైడ్ బాంబర్గా, ఆత్మాహుతి దాడి కోసం ఈమెని జమ్మూ కాశ్మీర్ పంపించినట్టుగా సమాచారం వస్తూ ఉంది. అయితే ఇంకా చాలా పెద్ద సంఖ్యలో, సుమారుగా నేను ఇప్పుడు చెప్పినట్టుగా వేల సంఖ్యలో పీఓజేకేలో శిక్షణ పొందుతూ ఉన్నారు టెర్రర్ క్యాంప్స్లో. ఆ మధ్య పహల్గాం దాడి తర్వాత ఈ టెర్రర్ క్యాంప్స్ అన్ని ఖాళీ చేసేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ టెర్రర్ క్యాంప్స్ అన్ని కూడా రీయాక్టివేట్ అవుతున్నట్టుగా మనకు మీడియాలో కథనాలు వచ్చాయి, వార్తలు వచ్చాయి. సో ఈ మగవాళ్ళతో పాటు మహిళా ఉగ్రవాదులను కూడా తయారు చేస్తున్నారు. బురకాలు వేసి భారత్లోకి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు పర్టికులర్గా బురకానే అడ్డం పెట్టుకుంటున్నారంటే, జనరల్గా ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి ఎవరు ఆ బురకా తీసి తొలగించేటువంటి ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. మరీ అనుమానం వస్తే తప్పితే బురకా తీసి ఎవరు నువ్వు అని అడిగేటువంటి ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. ఐడి ప్రూఫ్ అడగడము, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వచ్చావు, ఇవన్నీ కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సో బురకా ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఈ పాకిస్తాన్కు చెందినటువంటి మహిళలు. చూడండి ఎంత పెద్ద ప్రమాదం భారత్కి పొంచి ఉందో. ఈ వేల సంఖ్యలో భారత్లోకి చొరబడి వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఆత్మాహుతి దాడులకు ప్లాన్ చేయొచ్చు. లేదు, ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ సింపథైజర్లు ఎవరైనా ఉంటే వాళ్ళని తమ టీంలో చేర్చుకోవచ్చు. మనం చూసాం కదా,
అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్ షహీన్, ఆమె కూడా ఈ జమాతుల్ మొమినాత్ విభాగానికి చెందినటువంటి కమాండరే. ఆమె ఫండింగ్ మొత్తం, ఈ పేలుళ్లకు సంబంధించినటువంటి నిధులు మొత్తం సమకూర్చింది ఈ డాక్టర్ షహీనే. విచిత్రం ఏంటంటే ఆమె భారతదేశానికి చెందినటువంటి మహిళనే. ఆమె ఆ విధంగా రాడికలైజ్ అయిపోయి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థతో, జైషే మొహమ్మద్తో కలిసి చేతులు కలిపి అంత పెద్ద కుట్రకు పాల్పడింది ఈ డాక్టర్ షహీన్. ఆమెతో పాటు ఇంకెంతో మందిని రాడికలైజ్ చేసింది ఆమె. ఇప్పుడు ఈ షహనాజ్ అఖ్తర్ని పట్టుకున్న తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం ఒక్కొక్కటి కూపి లాగుతున్నారు మన సైన్యం. గతంలో ఏం జరిగేదంటే, ఒక 15 సంవత్సరాల కిందట పిల్లల్ని, స్కూలు పిల్లల్ని లేకపోతే యువకుల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ చేతిలో ఒక 500 రూపాయలు పెడితే మీ పని ఏంటంటే రాళ్ళు విసరడమే, స్టోన్ పెల్టింగ్ జరిగేది. ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో ఈ స్టోన్ పెల్టింగ్ పూర్తిగా బంద్ అయిపోయింది. తర్వాత ఈ మధ్య కాలంలో అమిత్ షా గారు చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా వార్నింగ్ ఇచ్చారు. మీ పిల్లలు ఎవరైనా లేదా మీ కొడుకులు కానీ ఎవరైనా కానీ ఈ ఉగ్రవాద సంస్థలకు చేయూతనందిస్తే, లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పాల్గొనడం జరిగితే ముందు మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తాం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని తర్వాత పనిష్ చేస్తాం, కానీ ముందు మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తాం, చాలా కఠినంగా ఉంటుంది పనిష్మెంట్ అని చెప్పి తల్లిదండ్రులకు కూడా చాలా కఠినమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకున్నారు. అందుకే స్టోన్ పెల్టింగ్ డిమానిటైజేషన్ తర్వాత చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఈ కొత్త తరహా ఉగ్రవాదం, ఈ మహిళా ఉగ్రవాదులు అనేది భారత్ను వెంటాడుతూ ఉన్నారు. వీళ్ళని ఎలా అరికట్టాలనేటువంటి విషయం పైన భారత ప్రభుత్వం, మన ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అంగులు కూడా గస్తీ కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్గా ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో చాలా ఉగ్రవాద క్యాంపులు నడుస్తూ ఉంటాయి. 24/7 365 రోజులు ఒకటే పని, భారత్పై ద్వేషాన్ని నూరిపోయడము, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడము. వాళ్ళకి ఒకటే, మన శత్రువు భారత్ని అంతమొందించాలంటే మనం ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలి. మనం ప్రాణత్యాగం చేస్తే, మనం పవిత్ర యుద్ధం చేస్తే మనం జన్నత్కి వెళ్తాం, అక్కడ మీకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి భారత్ పైకి ఉసుగొలుపుతారు. ఇప్పుడు ఇదే విధమైనటువంటి కార్యక్రమం ఈ మహిళా ఉగ్రవాదుల్ని కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. వీళ్ళని ఏ విధంగా బ్రెయిన్ వాష్ చేస్తారంటే, ఒకటి ఆర్థికంగా కాస్త ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వాళ్ళని, డబ్బు ఎవరికైతే అవసరం ఉందో, మీకు కావాల్సినటువంటి అవసరాలను మేము చూసుకుంటాం, ఈ పని మీరు చేయండి, మీకు అనుగ్రహం ఉంటుంది, మీరు స్వర్గానికి వెళ్ళవచ్చు అని చెప్పి వీళ్ళని కూడా రాడికలైజ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అండ్ ఇంకొకటి, ఆ కుటుంబంలో ఎవరైనా గనక భారత సైన్యం జరిపినటువంటి కాల్పుల్లో చనిపోతే, వాళ్ళ తమ్ముడో, అన్నయ్యనో, లేకపోతే ఇంకెవరో సంబడి ఎల్స్ ఆ కుటుంబంలో చనిపోతే భారత సైన్యం చేతిలో, చూశారు కదా, మీ కుటుంబ సభ్యుడిని భారత సైన్యం కాల్చి చంపేసింది కాబట్టి మీరు భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలంటే మీరు తుపాకీ చేత పట్టుకోవాలి అని చెప్పి మానసికంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఆయుధాలు ఎలా వాడాలి, గ్రెనేడ్లు ఎలా విసరాలి, అవసరమైతే వాటిని ఎలా తయారు చేయాలి, ఇన్ని రకాలుగా పిఓజేకేలో ఉన్నటువంటి ఉగ్రవాద క్యాంపుల్లో, టెర్రర్ క్యాంప్స్లో వీళ్ళందరికీ కూడా వేల సంఖ్యలో ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థలు. విచిత్రం ఏంటంటే, పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ, ప్రభుత్వము కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి. ఉగ్రవాద సంస్థలు వేరు, పాకిస్తాన్ ప్రభుత్వం వేరు అనుకోవడానికి లేదు. పాకిస్తాన్ ప్రభుత్వము, ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు కోఆర్డినేటెడ్గా పనిచేస్తాయి. వాళ్ళ టార్గెట్ ఒకే ఒక టార్గెట్ ఏంటంటే భారత్ని నాశనం చేయాలి, భారత్ని మొక్కలు చేయాలి, భారత్లో ప్రశాంతత ఉండకూడదు, అస్థిరత, అశాంతి ఎప్పుడు కూడా రక్తం ఓడుతూనే ఉండాలి. బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అనేటువంటిది పాకిస్తాన్ పాలసీ, ఇది డాక్ట్రిన్. అది ఆ డాక్ట్రిన్ కోసమే పనిచేస్తుంది. పాకిస్తాన్ సైన్యమైన దానికోసమే పనిచేస్తుంది. పాకిస్తాన్లో ఉన్న లీడర్లు కూడా దానికోసం పనిచేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇలాంటి మహిళలు కూడా అదే పర్పస్ కోసం వాళ్ళని సూసైడ్ బాంబర్లుగా తయారు చేస్తున్నారు, ఈ బురకాలను అడ్డం పెట్టుకొని. చాలా పెద్ద ప్రమాదం భారత్కి పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా సైన్యం అప్రమత్తంగానే ఉంటుంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తంగానే ఉంటుంది, మన ఇంటెలిజెన్స్ అప్రమత్తంగానే ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రజలందరం కూడా ప్రశాంతంగా గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నాం. కానీ యాజ్ ఎ సొసైటీగా ప్రతి పౌరుడిపై కూడా బాధ్యత ఉంది. కేవలం పోలీసులు చూసుకుంటారులే, సైన్యం చూసుకుంటుందిలే, నాకెందుకు అని ఊరుకోవడానికి లేదు. మనకి అనుమానం ఏమైనా వచ్చిందంటే సంబంధిత అధికారులకో లేకపోతే పోలీసులకో కనీసం ఇన్ఫర్మేషన్ అందజేయాలి. ఏమైనా అనుమానం వచ్చిందంటే వెంటనే ఇన్ఫర్మేషన్ అందజేయాలి. అది ఈ దేశ పౌరుడిగా
మన కనీస బాధ్యత. మనకెందుకులే, మనం మన దాకా వస్తే చూసుకుందాం, మన ఇంటికి ఏమైనా అయితే చూసుకుందాం, మన ఇంటి లోపలికి వస్తే చూసుకుందాం అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు, లేదా ఈ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అనేవాళ్ళు ఎక్కడో ఉండరు. సొసైటీలో ఉంటారు, మీ ఇంటి చుట్టూ ఉండొచ్చు, మీ ఇంటి వెనకాల ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి ఒక పౌరుడిగా ఇది మనందరి బాధ్యత. ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించడం, ప్రతిదానికి సైన్యాన్ని నిందించడం కాదు. మనకి కూడా బాధ్యత ఉంది ఒక పౌరుడిగా. కాబట్టి ఏమైనా అనుమానం ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తులకు, పోలీసులకు సమాచారం అందిస్తే సరిపోతుంది. కాబట్టి ఈ రోజున ఈ మహిళా ఉగ్రవాదుల రూపంలో భారత్‌కి కొత్త ప్రమాదం తరుముకొస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. దాన్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కూడా అంతే తీవ్రంగా జరుగుతోంది. మరి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కూడా ఈ అంశానికి సంబంధించి ఎలా తరిమి కొట్టాలి, ఇలాంటి జిహాదీలను, ఇలాంటి మహిళా ఉగ్రవాదులను ఎలా బోర్డర్ దాటి బయటికి పంపించాలి, కామెంట్స్‌లో పెట్టండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.